ప్రతి సంవత్సరం దాదాపు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ పండిస్తున్నారంట. ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీకి జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చినందుకు దాదాపు 20,000 మంది పైగా రైతులు లాభం పొందుతారంట. తెలంగాణకు సంబంధించి మొదటి హార్టికల్చర్ క్రాప్ ఈ చిల్లీ, ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ జిఐ ట్యాగ్ రావడం అనమాట. మనకు తెలుసు తెలంగాణ నుంచి దాదాపు 18 ఐటమ్స్కి జిఐ ట్యాగ్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ హార్టికల్చర్ క్రాప్ ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ అండ్ థర్డ్ అగ్రికల్చరల్ క్రాప్ అనమాట. మనం చూస్తే కనుక తాండూరు రెడ్ గ్రామ్స్కి వచ్చింది, అంటే కందులు తాండూరు నుంచి కందిపప్పుకి వచ్చింది. అదేవిధంగా తర్వాత బనగానపల్లె మ్యాంగోస్, అది ఆంధ్ర తెలంగాణ రెండింటికి సంబంధించింది. ఓవరాల్గా 18 ఐటమ్స్కి చపాటా చిల్లీ టమాటా చిల్లీ కలిపి మొత్తం 18 ఐటమ్స్కి మనకి జిఐ ట్యాగ్ వచ్చింది తెలంగాణ నుంచి. ఒకసారి లిస్ట్ చూద్దాం. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, చెరియాల్ పెయింటింగ్స్, నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్, నిర్మల్ ఫర్నిచర్, హైదరాబాద్ హలీం, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, గద్వాల్ శారీస్, సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్, పుట్టపాక తేలియా రుమాల్, బనగానపల్లె మ్యాంగోస్, అది బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ దుర్రీస్, నిర్మల్ పెయింటింగ్స్, తాండూర్ రెడ్ గ్రామ్. ఈ ఐటమ్స్ అన్నిటికీ కూడా వచ్చింది. రీసెంట్గా లాడ్ బజార్ లక్క గాజులు, హైదరాబాద్లో లాడ్ బజార్ లక్క గాజులకు వచ్చిందనమాట. ఇప్పుడు ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీకి జిఐ ట్యాగ్ వచ్చింది.